ఇప్పుడే దర్శనం అయిపోయే టైంకి 1 అయింది. సో 1 అయింది కదా అని అన్నదానానికి వెళ్తామన్నమాట అందరం కలిసి. ఇంకా అన్నదానంలో భోజనం చేసేసి ఇంకా అటు నుంచి ఇంటికి వెళ్దాం అనుకున్నాము. సో వెళ్ళి తిన్నాము. అసలుకి ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ కాదు, అది ప్రసాదం అన్నమాట, అమ్మవారి ప్రసాదం. చాలా అంటే చాలా బాగుంది అసలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ సమీరా. ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ ఉన్నారు. చాలా 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 బాగున్నాను అనుకుంటున్నాను. సో నేనైతే విజయవాడ వచ్చాను కొంచెం పని మీద. విజయవాడ వస్తే కనకదుర్గమ్మని దర్శించకపోతే అది తప్పు కదా. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి కనకదుర్గమ్మ వ్లాగ్ అన్నమాట. అండ్ ఇక్కడ మీ అందరికీ తెలిసిందే, ఫోన్స్ అండ్ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. సో నేను మాక్సిమం కవర్ చేస్తాను, ట్రై చేస్తాను, బట్ లోపల అయితే నేను ఏమీ తీయలేను. సో బయట అంతా అండ్ ఏ కాస్ట్ టికెట్స్ ఉన్నాయి ఏంటి అన్ని నేను మీకు చెప్తాను. సో మేము వెళ్ళింది అయితే ఫ్రైడే రోజు వెళ్ళాము. ఫ్రైడే రోజు మీ అందరికి తెలుసు చాలా రష్ ఉంటుందని. సో మేమైతే వెళ్ళినప్పుడు పైన పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది అన్నారు. సో కింద దర్గా దగ్గర నుంచి పార్కింగ్ ఉందన్నమాట. అక్కడ పార్క్ చేసుకుని కొద్దిగా ముందుకు వెళ్తే లిఫ్ట్ ఉంటది అన్నమాట. కాబట్టి అక్కడ నుంచి ఎవరైతే పార్కింగ్ లేదు నడుచుకుని వెళ్ళాలనుకుంటారో కాదు, లిఫ్ట్స్ ఉంటాయి. లిఫ్ట్ నుంచి డైరెక్ట్ గా 7th ఫ్లోర్ కి వెళ్ళచ్చు అన్నమాట. 7 ఫ్లోర్స్ ఉన్నాయి. నడిచి వెళ్ళాలనుకున్నారు స్టెప్స్ మార్గం ఉంది, లేదు లిఫ్ట్ లో వెళ్ళాలనుకుంటే ఆ పక్కనే లిఫ్ట్ కూడా ఉంటది అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మెట్ల మార్గం అండ్ రైట్ సైడ్ వచ్చేసి కొద్దిగా ముందుకెళ్తే లిఫ్ట్ అన్నమాట. శశివదనే స్వరనీలాంబరినీవా కందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరి మార్గం నుంచి వెళ్ళాము. అండ్ అక్కడ వచ్చేసి 100 రూపీస్ టికెట్ ఉంది, 300 రూపీస్ టికెట్ అండ్ 500 విఐపి టికెట్ అన్నమాట. అండ్ ఫ్రీ దర్శనం. మీ వీలు బట్టి అక్కడ ఉన్న క్రౌడ్ బట్టి అమ్మవారిని ఎలా చూడాలనుకుంటున్నారు. ఎలా అయినా అమ్మవారు అందంగానే కనిపిస్తారు, బట్ ఇంకా కొంచెం దగ్గరగా చూడాలి, గర్భగుడిలోకి వెళ్ళి చూడాలంటే మాత్రం 500 టికెట్ తీసుకోండి. తీసుకుంటే మాత్రం మిమ్మల్ని గర్భగుడిలోకి పంపిస్తారు. అదైతే ఇంకొంచెం దగ్గరగా అమ్మవారిని మనం చూడొచ్చు అన్నమాట. నేనైతే అమ్మవారిని చూసిన ప్రతిసారి నాకు ఒక పీస్ఫుల్ అయిన ఒక ఫీలింగ్ ఉంటది. అండ్ అమ్మవారిని చూస్తున్నంత సేపు మనకి ఏదైతే స్ట్రెస్ ఉంటదో అదంతా ఒక నిమిషంలో ఎగిరిపోతుంది. ఆమెను చూస్తున్నంత సేపు ఐ హ్యాడ్ అ బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడే దర్శనం అయిపోయే టైంకి 1 అయింది. సో 1 అయింది కదా అని అన్నదానానికి వెళ్తాం అన్నమాట అందరం కలిసి. ఇంకా అన్నదానంలో భోజనం చేసేసి ఇంకా అటు నుంచి ఇంటికి వెళ్దాం అనుకున్నాము.
సో వెళ్ళి తిన్నాము. అసలకి ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ కాదు, అది ప్రసాదం అన్నమాట. అమ్మవారి ప్రసాదం. చాలా అంటే చాలా బాగుంది. అసలు పేర్లు పెట్టడానికి ఏమీ లేదు. ఎలాగైతే అమ్మవారో అలాగే ప్రసాదం కూడా ఉంది. అది బాలేదు, ఇది బాలేదు అంటే ఏం లేవు. అన్నీ చక్కగా అన్నీ చాలా బాగున్నాయి. మధురంగా ఉన్నాయి యాక్చువల్‌గా చెప్పాలంటే. సో బయటకొచ్చిన తర్వాత విజయవాడలో ఎండ చాలా ఉందన్నమాట ఆ రోజు. మా అక్క ఐస్ క్రీమ్ కొనుక్కుంది. నేను వీడియో తీస్తున్నాను. పాపం సిగ్గుపడుతుంది. ఐస్ క్రీమ్ ఎలా ఉందంటే చాలా బాగుంది. ఏమనుకుంటున్నావు మా విజయవాడ అంటూ విజయవాడ కొంచెం హైప్ ఇచ్చిందన్నమాట. సో ఇది గైస్ ఈరోజు నా ఈ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మీకేం చేయాలో తెలుసు కదా! ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ సమీరా. ఇలాగే ఇంకొన్ని వీడియోస్ రాబోతున్నాయి ఈ 4 డేస్. సో ప్లీజ్ డూ వాచ్. లైన్‌గా ఉంటాయి. అంతవరకు బాయ్ బాయ్.